హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మార్నింగ్ బజ్జీ చేస్తున్నాము. దానికి కావాల్సినవి పొడుగ్గా కట్ చేసినవి ఆనియన్, చిన్నగా కట్ చేసినది కొత్తిమీర, కరివేపాకు మరియు చిన్నగా కట్ చేసినది పచ్చిమిర్చి. అప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసి దాన్ని ఒకసారి బాగా కలిపేయాలి. ఎందుకంటే ఆనియన్ విడిచిగా పెట్టాలి. అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి, ముద్దులుగా రావు. తర్వాత దాన్ని ఒకసారి విడివిడిగా పెట్టినాక తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి దాన్ని ఒక్కసారి బాగా కలిపేయాలి. దీనివల్ల మనము ఒకసారి బజ్జీలు చేసుకోవచ్చు. చూడు, ఇప్పుడు ఆనియన్లో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అప్పుడు ముందుగా నీళ్ళు వేసుకోకూడదు. ఫస్ట్ శనగపిండి వేసుకొని దాన్ని ఒకసారి బాగా కలిపేయాలి. అప్పుడు అందులో వాటర్ శనగపిండిని అంటుకుంటుంది. దీనివల్ల ముందుగా వేస్తే అప్పుడు వాటర్ అంత పిండి లూజ్గా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. అసలు గట్టిగా లేదు, లూజ్గా లేదు, కానీ ఒకసారి మీడియంగా. ఇప్పుడు పిండి రెడీ అయింది. కడాయిలో నూనె వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు పిండిని బజ్జీల షేప్ లాగా చేసేసి దాన్ని ఒకసారి నూనెలో వేయాలి. ఎంత కడాయిలో సరిపోయిందో అంత బజ్జీలు వేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ తీసుకొని ఇప్పుడే కలిపేయకూడదు. 1 సెకండ్ అయినాక మనం ఒకసారి కలిపేయాలి. మీకు తెలుసా అండి, బజ్జీలు అంతా చాలా ఇష్టం. ఒకసారి వానాకాలంలో లేకపోతే చలికాలంలో ఇది ఒకసారి బాగా తినడం చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇది క్రంచీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా పిల్లలు అడిగిన మదర్స్ కూడా చేస్తున్నారు కదా. అయితే ఇది ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేనే ఎంజాయ్ చేసుకుంటా. ఆనియన్ బజ్జీలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒకసారి కలిపినాక మళ్ళీ నా వీడియోస్తో మళ్ళీ నేను వస్తా. తర్వాత ఇది ఒకసారి స్పూన్తో ఇట్లా బాగా ఇట్లా చేసేసి ఇప్పుడు ఒక సైడ్ అట్లా చేస్తే ఒక సైడ్ కాలుతుంది, మరి ఒక సైడ్ ఇట్లా పిండి లాగా ఉంటుంది, పచ్చిలాగా. దానికి ఇట్లా ఒకసారి తిప్పాలి. తర్వాత ఇది చూడు ఎంత బాగుందో, చూడండి ఎంత రెడ్డిష్గా అయిందో. ఇప్పుడు ఒకసారి దీంట్లో ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక గనితో కూడా తినచ్చు. ఫ్రెండ్స్,